అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మా బాబు లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో తను స్టడీస్లో అయితేమి ఇంకా అదర్ యాక్టివిటీస్, గేమ్స్, డ్యాన్స్ ఇట్లా అన్నిట్లో గెలుచుకున్న తను కష్టపడి సాధించుకున్న ట్రాఫీస్ అండ్ మెడల్స్ని మీకు అందరికీ చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేద్దామా? ఓకే కన్నయ్య, హాయ్ చెప్పు అందరికి. హాయ్. అంటే మనకి ఇది ఇట్లా ప్లాస్టికే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బాబు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నాడండి. తను ఫస్ట్ ఈ ట్రాఫీ దేంట్లో వచ్చిందనా? FA1లో సెకండ్ ర్యాంక్. లాస్ట్ ఇయర్ తిను రాసిన ఫస్ట్ ఎగ్జామ్ అండి. స్కూల్ స్టార్ట్ చేయగానే FA1 ఎగ్జామ్ మనకి స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో గెలుచుకున్న ట్రాఫీ ఇది. సెకండ్ ర్యాంక్ వచ్చిందండి, సిల్వర్ ట్రాఫీ. ఏంటంటే వీళ్ళు మనకి 3 ర్యాంకింగ్స్ ఇస్తారండి క్లాస్కి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఇది సెకండ్ ర్యాంక్ ఇలా సిల్వర్ కోటింగ్ ఉన్న ఇస్తారనమాట. ఫస్ట్ ర్యాంక్ గోల్డ్, థర్డ్ ర్యాంక్కి కాపర్ కోటింగ్ ఉన్న ట్రాఫీస్ ఇస్తారు. ఇది FA1 కండి. నెక్స్ట్ FA2 అయితే మా వాడు డుమ్మా కొట్టేశాడండి. మేము మ్యారేజ్కి వెళ్ళామన్నమాట, సో అందువలన FA2 రాయలేదు. నెక్స్ట్ SA1 కన్నా. SA1లో అగైన్ సెకండ్ ర్యాంక్ వచ్చిందండి, సేమ్ ట్రాఫీ. నెక్స్ట్ ఇది జస్ట్ వీడియో కోసం పెట్టాను. ఇది ఈ ఇయర్ వచ్చిందండి, మొన్న రీసెంట్గా జరిగింది కదా FA1, దాంట్లో కూడా సెకండ్ ర్యాంకే వచ్చిందనమాట. సో అందుకనే ఇది ఇయర్ది కాదు కదా, సో లాస్ట్ ఇయర్ది కాదు కదా, ఈ ఇయర్ స్టార్ట్ అయింది కదా, సో దీని పక్కన పెట్టేద్దాం మనం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇదేంటన్నా SA2లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈసారి అండి. మనకి FA1 ఏమన్నా 25 మార్క్స్కి, ఇది SA2 ఏంటంటే మనకి 50 మార్క్స్కి 50 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దాంట్లో. సో ఇదిగో ఇలా ఇస్తారు. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏంటంటే మనకి ఇలా మనకి బయట ఏంటంటే స్పోర్ట్స్ గేమ్స్ ఇట్లా ఆడినప్పుడు ఇస్తుంటారు కదండి, టీవీలో కూడా చూపిస్తున్నారు మనకి. అలాగే ఉన్నాయండి ఈ ట్రాఫీస్. ఏమో మనకి ఇత్తడి అనమాట ఇవి. చూసారా, ఇలా సౌండ్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ ర్యాంక్ అండి. నెక్స్ట్ అలాగే FA3 కదమ్మా, మళ్ళీ FA3 దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చిందండి 50 మార్క్స్కి. ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట అవి. ఇంకా దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చింది. చూసారు కదా, సేమ్ మళ్ళీ అలాంటి ట్రాఫీ ఇచ్చారు. బాగుంటుందండి స్కూల్లో స్టడీ కానీ అన్నీ చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి వీళ్ళు బేబీ డ్యాన్స్ కండక్ట్ చేస్తారండి స్కూల్లోనే ఎవ్రీ ఇయర్. మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లాస్ట్లో అలా స్టార్ట్ అవుతుంది. సో మంచిగా వేసే పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా మంచిగా వేయని వాళ్ళని కొంతమందిని అలా తీసేస్తూ ఫైనల్గా ఇంతమందిని ఉంచుతారనమాట. వాళ్ళని ఫైనల్స్కి సెలెక్ట్ చేస్తారు. సెమీఫైనల్ ఇలా అన్ని ఫైనల్స్కి వచ్చిన తర్వాత సో అలా సెలెక్ట్ చేస్తారనమాట. అప్పుడు మనకి దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వీళ్ళకి ఏంటంటే హౌస్ సిస్టమ్ ఉంటుందండి. ఎల్లో హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్, రెడ్ హౌస్ ఇలా ఉంటుంది వీళ్ళ స్కూల్లో. అలా హౌస్ వారీగా సెలెక్ట్ చేస్తారనమాట. ఎల్లో హౌస్ అంటే సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇలా క్లాసెస్ వైజ్గా, హౌసెస్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్లో కాంపిటీషన్ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఫైనల్స్కి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ వేసారో ఆ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారండి. కొంచెం చిన్న ట్రాఫీ సెకండ్ వాళ్ళకి, కొంచెం చిన్నది థర్డ్ ఇలా ఇస్తారనమాట. సో తిను గుంటూరు కారం సాంగ్ వేసాడనమాట. దాంట్లో తినికి ఫస్ట్ వచ్చింది. ఇది డ్యాన్స్లో వచ్చిందండి. నెక్స్ట్ అలాగే ఇది కూడా డ్యాన్స్లోనే అండి. ఇది తిను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటాడనమాట. ఆ స్టూడియో వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఇది మనకి ఇది అశోక వన్మాల్ అండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. అశోక వన్మాల్లో తిను సోలో పర్ఫార్మెన్స్ చేశాడనమాట. ఇది May 5th, 2024లో డ్యాన్స్ కాంపిటీషన్ అనేది మనకి హైదరాబాద్ అశోక వన్మాల్లో జరిగింది. ఇది ఫస్ట్ ప్రైజ్ అనమాట. చూడండి, చూసారు కదా, ఇది అక్కడ అశోక వన్మాల్లో ఇచ్చారు. నేను ఇది ప్రతిదీ తను ఎవరైతే ఇచ్చారు, ఎక్కడ ఎవరి చేతుల మీదుగా ఈ ట్రాఫీస్, మెడల్స్ అనేవి తీసుకున్నారు అనేవి అన్నీ నేను మీకు పిక్స్ యాడ్ చేస్తానండి. లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని. ఆ పిక్స్ అన్నీ మీకు నేను చివరిలో యాడ్ చేస్తానన్నమాట. సో దీంతోపాటు ఇంకా గ్రూప్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడండి. దాంట్లో అయితే
మెడల్ ఇచ్చారు, 3rd ప్రైజ్ వచ్చింది. చూసారు కదా, ఇదిగోండి అశోక వన్మల్ 3rd ప్రైజ్ డ్యాన్స్ కాంపిటీషన్ విన్నర్. ఈ మెడల్ ఏమన్నా దాంట్లో 3rd ప్రైజ్గా వచ్చింది. గ్రూప్ పర్ఫార్మెన్స్కి, సోలోకి ఏమన్నా 1st ప్రైజ్ వచ్చింది. అలాగే ఇలా సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి వాళ్ళు. వీళ్ళ స్టూడియో వాళ్ళే కండక్ట్ చేశారనమాట. తన్విష్ రామరెడ్డి సోలో అండ్ డ్యూయట్ ఇలా వేశాడు. ఆఫ్ పార్టిసిపేషన్ డ్యాన్స్ కాంపిటీషన్ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్ అండ్ మెడల్, ఒక ట్రాఫీ ఇలా వాళ్ళు కండక్ట్ చేశారు వాళ్ళ స్టూడియో తరఫున. ఇవైతే దాంట్లో గెలుచుకున్నాడండి. నెక్స్ట్ అలాగే ఈ మెడల్స్ ఏంటంటే అండి, మిగతా మెడల్స్ వీళ్ళకి స్కూల్లోనే చిల్డ్రన్స్ డేకి, స్పోర్ట్స్ డే ఇట్లా గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో ఇలా ఈ గోల్డ్ కలర్ ఉన్న మెడల్స్ అన్నీ 1st ప్రైజ్ వచ్చినట్టు అనమాట. ఇది ఒకటేమో డ్యాన్స్లో వచ్చిందండి. దీనికి డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు, చిల్డ్రన్స్ డే కూడా డ్యాన్స్ కాంపిటీషన్లో ఈ మెడల్ వచ్చింది. ఇవన్నీ స్కూల్లో జరిగినవన్నీ ప్రిన్సిపల్ మేడం చేతుల మీదుగానే ఇచ్చారండి. ఇంకొకటి, ఆ రోజు మేడంతో పాటు గెస్ట్ వచ్చారు, మేడం ఫ్రెండ్ ఒక డాక్టరు, ఆవిడ చేతుల మీదుగా కూడా తీసుకున్నాడు అనమాట. ఆ పిక్స్ అన్ని నేను యాడ్ చేస్తాను. ఇది డ్యాన్స్ కాంపిటీషన్లో వచ్చిందండి. అలాగే ఇది సింగింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్లో వచ్చింది 1st ప్రైజ్ అగైన్ మళ్ళీ ఈ మెడల్. నెక్స్ట్ అలాగే సాక్ రేస్ అండి, ఇది గేమ్స్ కూడా పెట్టారనమాట. సాక్ రేస్ మనకి రైస్ ప్యాక్ పెట్టుకొని దాంట్లో జంప్ చేయడం అనమాట. సో అది సాక్ రేసింగ్ గేమ్లో కూడా అగైన్ 1st ప్రైజ్ వచ్చింది ఈ మెడల్. ఆ రోజు స్టేజ్ మీద మేడం కూడా ఏంట్రా అన్ని మెడల్స్ నువ్వే తీసేసుకుంటున్నావు ఇలా అంటున్నారనమాట వచ్చిన గెస్ట్ అలాగా. సో తిను అన్నిట్లో యాక్టివ్గా ఉంటాడండి, స్టడీస్ అండ్ గేమ్స్, అదర్ యాక్టివిటీస్ అన్నిట్లో ఉంటాడు. యాజ్ ఎ మదర్ ఐఎమ్ సో ప్రౌడ్. అగైన్ ఇది దేంట్లో వచ్చిందంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండి. ఇది అవుతుందన్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో తిను ఫార్మర్ గెటప్ వేసాడండి. ఫార్మర్ గెటప్ వేసి దాంతోపాటు స్పీచ్ కూడా ఇవ్వాలి. తను వేసుకున్న గెటప్కి తగ్గట్టుగా స్పీచ్ కూడా ఇవ్వాలి. అలా వేస్తేనే మార్క్స్ వేస్తారనమాట. సో అలా తను ఎక్సలెంట్ స్పీచ్ కూడా ఇచ్చాడనమాట ఫార్మర్ గురించి. నేను ఆ పిక్ తను వేసుకున్న ఫార్మర్ గెటప్ అది కూడా నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను పిక్ అది. ఇది ఫార్మర్ దాంట్లో వచ్చింది. ఇంకా ఇలాగా ఇది చూసారా, ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్, అలాగే ఈ కాపర్ ఉన్న లాకెట్ ఏంటంటే 3rd ప్రైజ్. ఇది ఇందా చెప్పాను కదా, స్టడీలో ర్యాంక్లోనే కాదు మనకి ఇలా గేమ్స్లో కూడా ఇలాగే ఇస్తారు 1st, 2nd, 3rd. ఇది కాపర్ ఉంది చూసారా, ఇది 3rd ప్రైజ్ అనమాట. డ్రాయింగ్లో వచ్చింది 3rd ప్రైజ్ ఇది. ఇలా 1 year తను 1st క్లాస్లో అండి, 5 years అంతే, 5 years కంప్లీట్ అయినాయి. 5 yearsకే తను మనకి ఏంటంటే అండి, ఇంకో మెడల్ ఉంది చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఇది సిల్వర్ మెడల్, సిల్వర్ కోటింగ్. ఇది ఇలా వస్తే 2nd ప్రైజ్ అండి. ఇది మా పెద్దబాబుకి వచ్చిందనమాట. తిని కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో తను మహాత్మా గాంధీ గెటప్ వేసాడనమాట. తనకు వచ్చింది ఇది ఒక్కటే. తను ఎక్కువగా దేంట్లో ఇంట్రెస్ట్ చూపించాడండి. తనకి మ్యూజిక్ సైడ్ అంటే ఇష్టం అనమాట బాగా. సో అందుకని మేము మ్యూజిక్ సైడే తను వెళ్తాను అనేసరికి మేము పియానో నేర్చుకుంటాను మమ్మీ అంటే పియానోలో జాయిన్ చేసాం యాక్చువల్గా. సో ఏంటంటే పియానో తను ఆల్రెడీ నేర్చుకుంటున్నాడు. ఒక సాంగ్ కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అవ్వగానే నేను మీకు ఆ వీడియో తన చేత ఫుల్ సాంగ్ ప్లే చేయించి నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇది తనదనమాట, అందుకే తినికి వేయలేదు, పక్కన పెట్టేశాను ఈ మెడలు. సో ఏంటంటే మనకి ఇలా పిల్లలు ఏంటంటే యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ చిన్న స్కూల్లో ఒక పెన్సిల్, ఒక చాక్లెట్ ఇస్తేనే మనం గేమ్స్లో విన్ అయితే చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. వీళ్ళు ఏంటంటే ఎలా అయినా అవని. సో ఇలాంటి ట్రాఫీస్, మెడల్స్ ఇంత చిన్న వయసులోనే 5 years, 6 yearsకే తను విన్ అయ్యి అట్లా అందరిలో అక్కడ డ్యాన్స్, ఇది ముంబై నుంచి వచ్చారండి డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళ చేతుల మీదుగా తీసుకున్నాడు. అలా అంతమంది ముందు వాళ్ళు అలా పొగుడుతూ పిల్లలకి ఇలా ఇస్తూ, వాళ్ళు సెల్ఫీస్ దిగుతూ, ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ అప్లోడ్ చేస్తూ గ్రూప్లో ఇలా ఉంటే యాజ్ ఏ పేరెంట్స్, యాజ్ ఏ మదర్గా మేమైతే చాలా గొప్పగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి పిల్లల్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను దేవుడికి, ఆ శివయ్యకి. సో ఇవి అన్నీ మా బాబు 1 yearలో గెలుచుకున్నామండి. ఈ ఇయర్ కూడా వచ్చినాయండి. నేను తర్వాత ఇయర్ ఎండింగ్లో మీకు మళ్ళీ వీడియో చేస్తానండి. చాలా హ్యాపీతో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశానండి.
వీడియో మీ అందరికి కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.